హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 3. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన తర్వాత వర్మ మ్యాన్షన్ మొత్తం సందడిగా మారిపోయింది. ఇంట్లో వాళ్ళంతా పెళ్లి గురించి ఎలా ఏర్పాటు చేయాలి ఏంటి అని దాని గురించి మాట్లాడుకుంటుంటే ఆర్యవీర్ మాత్రం హాల్లో నేలపై కూర్చొని బిల్డింగ్ బ్లాక్స్తో చిన్న పిల్లాడిలా ఇల్లు కడుతున్నాడు. మీనాక్షి నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళి ఆర్య, ఏం చేస్తున్నావు నాన్న అని అడిగింది. ఆర్యవీర్ అమాయకంగా మొహం పెట్టి నవ్వుతూ, అమ్మా చూడు నేను ఎంత పెద్ద ఇల్లు కట్టాను అని అడగగానే చాలా బాగుంది నాన్న అని అంటుంది మీనాక్షి. అమ్మా నేను గుడ్ బాయ్ని కదా అని అడగగానే వెరీ గుడ్ బాయ్వి. హే నేను గుడ్ బాయ్ని, అయితే నాకు చాక్లెట్ ఇస్తావా అని అడుగుతాడు. మీనాక్షి నవ్వుతూ అతని నుదుటిపై ముద్దు పట్టి తప్పకుండా ఇస్తాను నాన్న అని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మహేంద్ర అక్కడికి వచ్చాడు. మహేంద్ర రావడం చూసి ఆర్యవీర్ వెంటనే అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న నేను మంచి బాబునా అని అడిగాడు. ఆర్య అలా అడగగానే మహేంద్ర కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. తన కొడుకు ఒకప్పుడు కోట్ల రూపాయల కంపెనీలని నడిపించిన వ్యక్తి, కానీ ఇప్పుడు మాత్రం ఒక చిన్న పిల్లాడిలా మారిపోయాడు అని. అయినా తన బాధని బయటపడనివ్వకుండా నవ్వుతూ, నువ్వే మా బంగారు నాన్న అన్నాడు. ఆర్యవీర్ సంతోషంగా నవ్వి మళ్ళీ తన ఆటల్లో మునిగిపోయాడు. మహేంద్ర మీనాక్షి ఒకరినొకరు చూసుకున్నారు. ఇంకా ఒక్క నెల రోజులు మాత్రమే మీనాక్షి. ఆ తర్వాత మళ్ళీ ఇంతకు ముందులా మారుతాడు. ఆ రోజులు కూడా తొందరలోనే వస్తాయి అంటాడు. అవునండి, దేవుడు మనకి తోడుగా ఉండాలి. అవంతిక అడుగు పట్టిన తర్వాత మన ఆర్య జీవితంలో మళ్ళీ వెలుగు రావాలి, వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో అవంతిక ఇంట్లో రాధిక మొహంలో మాత్రం ఆనందం కనిపిస్తుంది. ఒసే అవంతిక, ఇంకో నెలలో నువ్వు కోటీశ్వరుల ఇంటి కోడలు అవుతావు. ఆ చేసుకునేవాడు ఎప్పుడు బాగవుతాడో ఎలా ఉంటాడో కూడా తెలియదు. నువ్వు వెళ్ళిపోతే ఈ ఆస్తి అంతా నాదే అవుతుంది. పైగా అవసరాలకి డబ్బులు కూడా ఇస్తామన్నారు అని మనసులో సంతోషంగా ఫీల్ అవుతుంది. నెల రోజులు మాత్రమే ఉంది, అందుకే ఇప్పటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టాలి అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ అవంతిక చేతిలో పెట్టింది. ఇందులో ఉన్నన్ని ఈరోజు తీసుకొచ్చేయి అని చెప్తుంది అవంతికకి. అవంతిక లిస్టు చూసి ఆశ్చర్యపోయింది. పిన్ని ఇన్ని వస్తువులా, ఎందుకు పిన్ని ఇవన్నీ అని అడిగింది. నీకేం తెలుసు, పెళ్ళంటే మాటలా, చాలా ఉంటాయి, వెళ్ళి తీసుకురా అని కొంత డబ్బు ఆమె చేతిలో పెట్టింది. అవంతిక ఏం మాట్లాడకుండా సరే పిన్ని అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అవంతిక మనసు కూడా మెల్లగా పరిస్థితులని ఇంకేం చెప్పినా వినరు, ఒప్పుకోరు అని తెలిసి తనకి తాను సర్ది చెప్పుకొని పెళ్లికి అంగీకరించడం నేర్చుకుంది. పెళ్లి పనులు మొదలైన తర్వాత ఆమె కాలేజ్కి వెళ్ళడం పూర్తిగా మానేసింది. దివ్య మాత్రం వారానికి ఒకసారి 2 సార్లు వచ్చి అవంతికని కలిసి వెళ్తూ ఉండేది. ఎలా ఉన్నావే అని అడిగేది. బాగున్నాను అని అవంతిక నవ్వుతూ చెప్పేది. కానీ ఆ నవ్వు వెనుక ఎంత బాధ దాగి ఉందో దివ్యకి మాత్రమే తెలుసు. ఒకరోజు దివ్య వెళ్తూ అవంతిక దగ్గరకు వచ్చి, ఇప్పటికీ కూడా మించిపోయింది ఏమీ లేదు, నాకు ఇష్టం లేదు అని మీనాక్షి ఆంటీకి చెప్పు, వెంటనే పెళ్ళి ఆపేస్తారు అని అంటుంది దివ్య. లేదే అని మళ్ళీ అవంతిక ఎప్పుడు చెప్పే డైలాగే చెప్పింది. ఏది జరిగినా నీ సంతోషమే నాకు ముఖ్యం. ఎప్పుడైనా నీకు నేను కావాలనిపిస్తే ఒక్క ఫోన్ చెయ్యి, నేను నీ ముందుంటాను అని చెప్పి ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. అవంతిక కళ్ళల్లో నీళ్లు తిరిగినా థ్యాంక్ యూ దివ్య అని మాత్రమే చెప్పగలిగింది. ఇంకేం మాట్లాడలేకపోయింది. సరే జాగ్రత్త, నేను వెళ్తున్నా అని చెప్పి దివ్య జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది. వచ్చినప్పుడల్లా అలా చూస్తుండగానే వెళ్ళిపోయేది వచ్చినప్పుడల్లా. అలా చూస్తుండగానే పెళ్లి రోజు దగ్గర పడింది. ఈ కావంతిక ఇంట్లో కూడా పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నార్మల్గా చేశారు. అటు మ్యాన్షన్ మాత్రం ఓ రాజభవనంలా ముస్తాబైంది. ఇంటి మొత్తం రంగురంగుల పూలతో, లైట్లతో, సాంప్రదాయ తోరణాలతో అద్భుతంగా అలంకరించారు. చాలా గ్రాండ్గా డెకరేట్ చేయించారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇలా ఎంతో మందికి అతిథులకి ఆహ్వానాలు వెళ్ళాయి. మహేంద్ర ముందుగానే స్వామి రాధికలతో మాట్లాడి, పెళ్ళి మొత్తం మా బాధ్యత, మా అబ్బాయి పెళ్ళిని మా కుటుంబానికి గుర్తుండిపోయేలా చాలా ఘనంగా చెయ్యాలనుకుంటున్నామని చెప్పాడు. దానికి స్వామి, మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు, మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి అని చెప్పాడు. రాధిక కూడా బయటికి సంతోషంగా నటిస్తూ, మాకంతకంటే ఇంకేం కావాలి, రూపాయి మాకు ఖర్చు లేకుండా మీరే చేసి మీరే మాకు మనీ ఇస్తా అంటే మాకు ఇంకేం కావాలి
మాకన్నా అదృష్టవంతులు ఎవరుండరు అని మనసులో అనుకొని పైకి మాత్రం మీ ఇష్టం అన్నయ్య గారు అని చెప్పింది. అలా పెళ్లికి 3 రోజుల ముందు రాధిక, స్వామి, అవంతిక ముగ్గురు మ్యాన్షన్కి చేరుకున్నారు. కారు మ్యాన్షన్ గేట్ దాటగానే అవంతిక ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. తను ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే చూసినంత పెద్ద భవనం అది. ఇప్పుడు డైరెక్ట్గా చూసి నమ్మలేకపోతుంది. చుట్టూ విశాలమైన తోటలు, పూల మొక్కలు, షో మొక్కలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఆ అందాన్ని మరింత రెట్టింపు చేసేలా మధ్యలో అద్భుతమైన ఫౌంటైన్ చూడటానికి చాలా బాగుంది. వరుసగా పెట్టిన కార్లు, చాలామంది పని మనుషులు. ఆ ఇంటి వైభవాన్ని చూసి క్షణం పాటు తను ఎక్కడికొచ్చానో కూడా అర్థం కాలేదు. రాధిక అయితే షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోయింది. రండి రండి అంటూ మీనాక్షి తనీ స్వయంగా గుమ్మం దగ్గరకొచ్చి వాళ్ళని ఆహ్వానించింది. అవంతికని చూడగానే ఆమె ముఖంలో తల్లి లాంటి ఆప్యాయత, ప్రేమ కనిపించింది. ప్రయాణం బాగా జరిగిందా అమ్మా అని ప్రేమగా అపురూపంగా అడిగింది. బాగానే జరిగింది ఆంటీ అని మర్యాదగా చెప్పింది అవంతిక. మీనాక్షి వెంటనే నవ్వుతూ, ఇంకా ఆంటీ కాదు అమ్మ, ఇష్టం ఉంటే ఇప్పటి నుంచే అమ్మ అని పిలవచ్చు అని మీనాక్షి చెప్పగానే ఆ మాట విన్న అవంతిక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇంత ప్రేమగా తనతో ఎవ్వరూ ఎప్పుడూ మాట్లాడలేదు, ఎవ్వరూ అలా ఉండలేదు, చూసుకోలేదు కూడా. మీనాక్షి అలా మాట్లాడుతూ ఉంటే ఆమె కళ్ళల్లో తెలియకుండానే తడి మెరిసింది. ఇదంతా చూస్తున్న రాధిక మాత్రం వీళ్ళ సోది భరించలేకపోతున్నాను అని అనుకుంటుంది. మనసులో పైకి మాత్రం ఒక నవ్వు మెయింటైన్ చేస్తుంది. ఇప్పటికీ అవంతిక తనకి కాబోయే భర్తను ఒక్కసారి కూడా చూడలేదు. అతని పేరు ఆర్యవీర్ అని మీనాక్షి చెప్పిన తర్వాతే తెలిసింది. అంతేకాని అతను ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, నిజంగా చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడా, చూడడానికి కూడా అలా ఉంటాడా, అసలు ఏమీ తెలియదు తనకి. ఒక్క విషయం మాత్రం తెలుసు, మరో 3 రోజుల్లో తన జీవితం అంతా పూర్తిగా మారిపోబోతుంది అని. అండ్ ఇక మీదట ఎలా ఉండబోతుందో అనేది కూడా తనకి తెలియదు. మ్యాన్షన్కి బంధువులు, స్నేహితులు, అతిథులు ఒక్కొక్కరిగా ఇంటికి చేరుకుంటున్నారు. కానీ ఈ హడావిడి అంతా ఎందుకు జరుగుతుందో ఆర్యవీరికి మాత్రం ఏ మాత్రం అర్థం కావడం లేదు. అందరూ ఎందుకు వస్తున్నారో, ఏం చేస్తున్నారో. మానసికంగా అతను పూర్తిగా ఒక చిన్న పిల్లాడిలా మారిపోయాడు. హాల్లో ఇంతమంది కొత్త వాళ్ళని చూసి భయపడి వెంటనే పరిగెత్తుకుంటూ మీనాక్షి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక మీనాక్షి దగ్గరికి మాత్రమే వెళ్ళేవాడు, తనతో మాత్రమే మాట్లాడేవాడు. మహేంద్రాని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. కానీ కొన్ని రోజుల తర్వాత మహేంద్ర కూడా అలవాటయ్యాడు. అలా రోజు చూస్తున్న వాళ్ళతో మాత్రమే. అంతే, కొత్త వాళ్ళు వస్తే భయపడతాడు. అలా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె వెనకాల నిల్చుంటాడు. ఏమైంది నాన్న, ఎందుకలా నా వెనక్కి వచ్చావు అని మీనాక్షి అడగగానే, మన ఇంటికి ఎంతమంది ఎందుకు వచ్చారు, నాకు భయంగా ఉంది అని అంటూ చిన్న పిల్లాడ్లా ఆమె వెనకాల దాక్కున్నాడు. మీనాక్షి ప్రేమగా అతని తల నిమురుతూ, భయపడక నాన్న, వాళ్ళందరూ మన వాళ్ళే అని చెప్తుంది. కాదు, వాళ్ళందరూ మన వాళ్ళు కాదు, వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పమ్మా, నాకు వాళ్ళొద్దు అని అమాయకంగా చెప్పడంతో మీనాక్షి గుండె బరువెక్కింది. తన కొడుకు ఒకప్పుడు 100 మంది ఉద్యోగులతో మీటింగ్లు నిర్వహించే వ్యక్తి ఇప్పుడు 10 మంది కనిపించినా భయపడుతున్నాడు అని. కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. కానీ అందరి ముందు అలా ఉండటం బాగోదని కంట్రోల్ చేసుకొని, ఆర్య, ఇంకో 2-3 రోజుల్లో నీకు పెళ్లి జరుగుతుంది, అప్పటి వరకు అందరూ వస్తూనే ఉంటారు, నువ్వెవరిని చూసి భయపడొద్దు అని చెప్తుంది. ఆర్యవీర్ అమాయకంగా ఆమె ముఖం వైపు చూస్తూ, పెళ్ళంటే ఏంటమ్మా అని అడిగాడు. ఆర్య అడిగిన ప్రశ్నకి మీనాక్షికి ఏం సమాధానం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆ ప్రశ్నకి అక్కడున్న మహేంద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీనాక్షి మాత్రం బాధని దిగమింగుకొని నవ్వుతూ, అది ఇప్పుడే చెప్పినా నీకు అర్థం కాదు నాన్న, ఇంకొన్ని రోజుల్లో నీకే తెలుస్తుంది అని చెప్పగానే సరే అమ్మా అంటాడు. సరే కానీ నేను ఒక మాట చెప్తాను వినాలి అనగానే చెప్పమ్మా అంటాడు. ఇంటికి ఎవరొచ్చినా, ఎవరైనా నీతో మాట్లాడినా నువ్వు కోపపడకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ఎవరికేం విసరకూడదు, ఎవరిని వెళ్ళిపోండి అని చెప్పకూడదు, సరేనా? ఆర్యవీర్ చిన్న పిల్లాడ్లా వెంటనే తలూపాడు. ఓకే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి మళ్ళీ తన బొమ్మలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆర్యవీర్కి మహేంద్ర, మీనాక్షి తప్ప ఇంకెవరితోనూ మాట్లాడే అలవాటు లేదు. ఎవరైనా కొత్త వ్యక్తి తన దగ్గరకు వచ్చి మాట్లాడాలని ప్రయత్నిస్తే భయంతో పక్కన ఏది కనిపించినా బొమ్మ, వాల్, దిండు ఏది చేతికి దొరికితే అది వాళ్ళ వైపు విసిరేవాడు.
అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ముందుగానే చెప్పేశారు. ఆర్య దగ్గరికి ఎవరు వెళ్ళకండి, అతనికి భయం వేస్తుంది అని. దాంతో అందరూ కూడా అతని పరిస్థితిని అర్థం చేసుకొని దూరం నుంచే చూసేవారు. కొంతమంది బంధువులు అతన్ని చూసి చాలా బాధపడ్డారు. మా పిల్లలు ఆర్యలాగా ఉండాలి అని అనుకునే వాళ్ళం ఒకప్పుడు. కానీ ఇలా అయ్యాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని. ఒకప్పుడు దేశంలోనే టాప్ యంగ్ బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న అబ్బాయి ఎంత గంభీరంగా ఉండేవాడు. వేల కోట్ల వ్యాపారాన్ని ఒంటి చేత్తో నడిపించాడు. అలాంటి అబ్బాయి ఈరోజు చిన్నపిల్లాడిలా మారిపోవడం నిజంగా చాలా బాధగా ఉంది అని మాట్లాడుకుంటూ కళ్ళలోని నీళ్లను తుడుచుకున్నారు ఆ వచ్చిన వాళ్ళు. అది విన్న మీనాక్షి ఇద్దరు కూడా బయటికి ఏం చూపించకపోయినా లోపల మాత్రం అందరూ మాట్లాడే ఒక్కో మాట వారి గుండెల్ని ముక్కలు చేస్తుంది. అయినా వాళ్ళందరికీ ఒక నమ్మకం మాత్రం ఉంది. అవంతిక మా ఆర్య జీవితంలోకి వచ్చిన తర్వాత మా కొడుకు మళ్ళీ మామూలు మనిషిగా మారుతాడు. ఆ ఆశతోనే ఆ ఇద్దరు తల్లిదండ్రులు ప్రతి క్షణం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. పెళ్లి పనులు ఒక్కొక్కటిగా స్టార్ట్ అయ్యాయి. మ్యాన్షన్లో ప్రతి కార్యక్రమాన్ని ఆర్య సెట్ అయ్యాక తను కూడా చూసుకోవాలి అని, తను బాగుంటే ఎలా చేసుకోవాలనుకుంటాడో అంతకన్నా బాగా చెయ్యాలని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. పసుపు దంచే కార్యక్రమం, పెళ్లి కూతురికి పసుపు పెట్టడం, పెళ్లి కొడుకుకి నలుగు, మెహందీ వేడుక, సంగీత్, ఏ ఒక్క ఆచారాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు అలా చేయడానికి కారణం కేవలం ఆర్పాటం కాదు. ఒకరోజు ఆర్యవీర్ పూర్తిగా కోలుకొని తన గతాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు, నీ పెళ్ళి ఎలా జరిగింది, నువ్వు ఇలా నవ్వావు, ఇలా ఆడుకున్నావు అని చూపించడానికి ప్రతి క్షణాన్ని ఫోటోలు వీడియోల రూపంలో జ్ఞాపకాలుగా దాచిపెట్టాలని మహేంద్ర మీనాక్షి నిర్ణయించుకున్నారు. అందుకే ప్రతి కార్యక్రమాన్ని అత్యంత ప్రేమతో, ఎంతో ఆనందంగా, ఎంతో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. కానీ ఈ సందడి మధ్యలో కూడా అవంతిక మాత్రం ఎప్పటిలాగే నిశ్శబ్దంగానే ఉంది. తన మొహంలో ఎటువంటి నవ్వు కనిపించట్లేదు. అందరూ నవ్వుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. కానీ అవంతిక ముఖంలో మాత్రం బలవంతపు చిరునవ్వు తప్ప నిజమైన ఆనందం కనిపించలేదు. తన కళ్ళల్లో ఒకటే ప్రశ్న, నా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఆ ప్రశ్నకి సమాధానం ఆమె దగ్గర లేదు. దేవుడి దగ్గర కూడా ఉందో లేదో తెలీదు. జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి ఆమె సహకరిస్తుంది. ఎవరేం చేయమంటే అది చేస్తుంది, ఉంటుంది. కానీ అది మనస్ఫూర్తిగా కాదు, పరిస్థితులకి తల వంచి మాత్రమే. ఇక ఆర్యవీర్ వైపు చూస్తే అతను మాత్రం అసలు పెళ్ళంటే ఏంటో కూడా తెలియని చిన్న పిల్లాడిలా ఉన్నాడు. మీనాక్షి ఒక్క క్షణం కూడా అతన్ని ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. ఆర్య, ఇలా కూర్చోనన్నా. సరే అమ్మా, ఇప్పుడు ఈ పసుపు చేతికి రాసుకోవాలి. ఎందుకమ్మా? అది మంచి కోసం. ఓకే అని అమాయకంగా చెయ్యి ముందుకు చాచాడు. ఇప్పుడు నవ్వు అంటే వెంటనే నవ్వేవాడు. కెమెరా వైపు చూడు అంటే చిన్న పిల్లాడిలా కెమెరా వైపు చూసి నవ్వేవాడు. ఇప్పుడు అందరికీ నమస్కారం చెయ్యి అంటే వెంటనే రెండు చేతులు జోడించి నమస్కారం చేసేవాడు. అక్కడున్న బంధువులందరూ ఆర్యవీర్ అమాయకత్వాన్ని చూస్తూ నవ్వినా ఆ నవ్వుల వెనుక బాధ మాత్రం దాగి ఉంది. పాపం, ఒకప్పుడు ఎంత హుందాగా ఉండేవాడో ఇప్పుడు చిన్న పిల్లాడిలా అమ్మ చెప్పినదే చేస్తున్నాడు అని చాలామంది కళ్ళని తుడుచుకున్నారు. మహేంద్ర, మీనాక్షి మాత్రం బయటికి ధైర్యంగా కనిపిస్తున్నారు. కానీ ప్రతి కార్యక్రమం పూర్తయ్యే కొద్దీ వాళ్ళ మనసులో ఒకటే ప్రార్థన, దేవుడా, మా కొడుకు జీవితంలో మళ్ళీ వెలుగు నింపు. అవంతిక రూపంలో మా ఇంటికి వస్తున్న ఈ అమ్మాయి మా ఆర్య జీవితాన్ని మళ్ళీ మామూలు జీవితంగా మార్చే వరంగా మారాలి. ఆ ప్రార్థనతోనే పెళ్లికి ముందు జరిగే ప్రతి వేడుక ఎంతో వైభవంగా, ఎంతో భావోద్వేగంగా కొనసాగింది. నెక్స్ట్ డే పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. ఉదయాన్నే మ్యాన్షన్లో మంగళ వాయిద్యాలు, నాదం మారుమోగుతుంది. ఇల్లు మొత్తం పూలతో, దీపాలతో, సాంప్రదాయ అలంకరణలతో రాజమహల్లా మెరిసిపోతుంది. ఇక పెళ్లి కొడుకు ఆర్యవేణ్ణి సిద్ధం చేసే పనిలో అందరూ బిజీగా ఉన్నారు. ఖరీదైన హాఫ్ వైట్ షేర్వాణి, ఎమరాల్డ్ డైమండ్ బ్రోచ్, మెడలో రాజసంగా కనిపించే హారం, చేతికి గోల్డ్ బ్రేస్లెట్ అన్నీ ధరించిన తర్వాత ఆర్యవేణ్ణి ఒక్కసారి చూసిన ప్రతి ఒక్కరూ కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయారు. ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, యంగ్ బిజినెస్ ఐకాన్, మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసుడు అని దేశమంతా పొగిడిన అదే ఆర్యవీర్ మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టే అనిపించింది అందరికీ కూడా. కానీ అతని ప్రవర్తన చిన్నపిల్లాడిలా లేకపోతే అతనికి ఆ సమస్య ఉందని ఎవరు నమ్మరు. అంత రాజసం, అంత ఉందాతనం, అంత ఆకర్షణ. అప్పుడే ఆర్యవీర్ అమాయకంగా,
అమ్మా, ఈ బట్టలు చాలా బరువుగా ఉన్నాయి, ఇవి తీసేయొచ్చా అని అడిగాడు. మీనాక్షి నవ్వుతూ ఇంకా కొంచెం సేపు నాన్న, తర్వాత తీసేద్దామని మీనాక్షి చెప్పగానే సరే అమ్మా అని మళ్ళీ చిన్నపిల్లాడిలా నవ్వేశాడు. అదే సమయంలో రాధిక స్వామి పెళ్లి కొడుకును చూడ్డానికి వచ్చారు. ఆర్యవిని చూసిన రాధిక ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. ఇతనేనా మతి స్థిమితం సరిగా లేదని చెప్పిన అబ్బాయి? ఆమె మనసులో మాటలు ఆగలేదు. నేనేమో ఎలా ఉంటాడో ఎలా కనిపిస్తాడో అనుకున్నాను, కానీ ఇతను సినిమా హీరోలాగే ఉన్నాడు. ఇంత అందమైన అబ్బాయి, ఇంత పెద్ద కోటేశ్వరుడు అవంతిక భర్త కాబోతున్నాడా? ఆ ఆలోచన వచ్చిన క్షణానికే రాధిక మనసులో అసూయ మొదలైంది. ఛీ, అనవసరంగా ఈ పెళ్ళికి ఇంత తొందరగా ఒప్పుకున్నానేమో. ఇతను ఒకరోజు పూర్తిగా కోలుకుంటే అవంతిక జీవితం రాజభోగాలు అనుభవిస్తుంది. ఛీ అని లోపలే కొల్లుకుంది. స్వామి మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. దేవుడు ఆ అబ్బాయిని త్వరగా కోలుకునేలా చెయ్యాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఇక పెళ్లి కూతురు గదిలో అవంతికను పెళ్లి కూతురుగా సిద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో మీనాక్షి, మహేంద్ర ఇద్దరు పెద్ద పెద్ద వెల్వెట్ బాక్సులతో లోపలికొచ్చారు. అవంతిక అని ప్రేమగా పిలిచింది మీనాక్షి. చెప్పండమ్మా అని అవంతిక పిలవగానే ఆ అమ్మ అనే పిలుపు విన్న మీనాక్షి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇవి మా కోడల కోసం మేము ప్రత్యేకంగా నేనే దగ్గరుండి డిజైన్ సెలెక్ట్ చేసి వేయించిన నగలు అంటూ ఒక్కొక్క వెల్వెట్ బాక్స్ తెరిచింది. వజ్రాల హారం, పచ్చల హారం, బంగారు వడ్డానం, వంకీలు, జుంకాలు, చేతి నిండా గాజులు, నడుం పట్ట. ఒక్కో ఆభరణం చూస్తుంటే అది ఒక నగ కాదు, ఒక కళాఖండంలా కనిపిస్తుంది. ఆ తర్వాత మరో బాక్స్ తీసి ఇది తలంబ్రాల సమయంలో కట్టుకోవాల్సిన చీర, ప్రత్యేకంగా కాంచీపురంలో నేయించామంది. ఆ చీరను చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. బంగారు జరీతో నేసిన ఆ చీర రాజకుటుంబాల పెళ్ళిళ్ళలో కట్టే చీరని తలపిస్తుంది. రాధిక అయితే ఆ నగలు, చీరలు చూసి కళ్ళు అరపకుండా చూస్తూనే ఉండిపోయింది. ఇన్ని కోట్ల విలువ చేసే నగలివి, అవంతిక ఇలాంటి రాజభోగం అనుభవించబోతుందా అని లోపలి మండిపడింది. అవంతిక మాత్రం అమ్మా ఇవన్నీ ఎందుకు, నాకింత ఖరీదైనవి అవసరం లేదు అని మెల్లగా అంది. మీనాక్షి వెంటనే ఆమె రెండు చేతులు పట్టుకొని ఇవి నీ కోసం, నా ఇష్టంతో నా కోడల కోసం ప్రత్యేకంగా చేయించాను. నువ్వు ఇవన్నీ వేసుకొని పెళ్లిపీటల మీద కూర్చుంటే అదే నాకు చాలా ఆనందం అని చెప్పి ఆమెకి మరో మాట మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. అవంతిక మాత్రం ఏమనలేక మౌనంగా కూర్చుంది. మేకప్ ఆర్టిస్టులు, పని వాళ్ళు కలిసి ఆమెని పెళ్లి కూతురుగా సిద్ధం చేయడం మొదలుపెట్టారు. అప్పుడే అవంతిక అంటూ దివ్య గదిలోకి వచ్చింది. దివ్యని చూడగానే అవంతిక ముఖంపై చాలా రోజుల తర్వాత చిన్న చిరునవ్వు కనిపించింది. దివ్య నువ్వా? కానీ దివ్య మాత్రం ఆశ్చర్యంగా ఆమెని చూస్తుంది. ఏంటలా చూస్తున్నావు అని అవంతిక అడిగింది. నేను నిన్ను చూస్తున్నానో లేక ఈ నగలని చూస్తున్నానో నాకేం అర్థం కావడం లేదు. ఇవన్నీ నిజంగానే బంగారమేనా అని ఆశ్చర్యంగా అడిగింది. అవంతిక చిన్నగా నవ్వి అవునే అంది. దివ్య వెంటనే ఆమె పక్కన కూర్చుంది. అబ్బాయి గురించి నాకు ఇప్పటికీ బాధే ఉంది, కానీ నేను ఆయనని చూశాను అని దివ్య అనగానే అవంతిక ఒక్కసారిగా ఆమె వైపు చూసింది. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడా? అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. నిజం చెప్తున్నాను, ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళలో అంత అందంగా, అంత హుందాగా ఉన్న వ్యక్తిని చూడలేదు అని దివ్య చెప్తూ ఉంటే అవంతిక మౌనంగా వింటూ ఉంది. దేవుడు ఒక్కటే చేయాలి అవంతిక, ఆయన ఎంత త్వరగా కోలుకొని అంత త్వరగా నిన్ను తన జీవితంలో భార్యగా అంగీకరిస్తాడో ఆ రోజు నిన్ను చూసి అందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే. దివ్య మాటలు వింటూ అవంతిక మనసులో తెలియని ఆసక్తి మొదలైంది. అసలు ఆర్యవేర్ ఎలా ఉన్నాడు? నిజంగానే దివ్య చెప్పినంత హుందాగా ఉంటాడా? ఎప్పుడు చూడని తన కాబోయే భర్త రూపం మొదటిసారి ఆమె ఊహల్లో నెమ్మదిగా రూపం దాల్చడం మొదలైంది. పెళ్లి మండపం అతిథులతో కిక్కిరిసిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక్క దగ్గర చేరిపోయారు. పెళ్లి కొడుకైన ఆర్యవీర్ని చూసిన ప్రతి ఒక్కరూ కాసేపు అతని వైపే చూస్తూ ఉండిపోయారు. ఇక అక్కడున్న కొంతమంది యువతులు మాత్రం ఇంత అందమైన అబ్బాయి నేను ఇప్పటి వరకు చూడలేదు, అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు, ఇలాంటి భర్త మాకు దొరికితే ఎంత బాగుండేది అంటూ అతని అందాన్ని చూసి మైమర్చిపోయారు. కానీ వాళ్ళు చూసింది అతని రూపాన్ని మాత్రమే, అతని బాధని కాదు. అప్పుడే ఆర్యవీర్ చుట్టూ ఉన్న జనాన్ని చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు. వెంటనే మీనాక్షి చేతిని గట్టిగా పట్టుకొని అమ్మా వీళ్ళందరూ నన్నే ఎందుకు చూస్తున్నారు, నాకు భయంగా ఉంది, నన్ను మా రూమ్కి తీసుకెళ్ళమ్మా, నేను ఇక్కడ ఉండను అని చిన్నపిల్లల్లా ఎలా బతిమలాడతాడో అలా బతిమలాడాడు. అది విని అక్కడున్న వాళ్ళ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి.
మీనాక్షి ప్రేమగా తన తల నిమురుతూ ఆర్య, అలా చేయకూడదు నాన్న. నువ్వు అమ్మ మాట వింటానని ప్రామిస్ చేశావు కదా. నేను చెప్పినట్టే వింటే నీకు చాలా పెద్ద బొమ్మ కొనిస్తాను. కానీ ఆర్యవీర్ వెంటనే కళ్ళు పెద్దవి చేసి, నిజంగా పెద్ద బొమ్మ? చాలా పెద్దదా అని అడిగాడు. మీనాక్షి నవ్వుతూ, అవును నాన్న, చాలా పెద్ద బొమ్మ. సరే అమ్మా, నేను మంచి బాబులా ఉంటాను అని చెప్పి మెల్లగా వెళ్ళి పీటల మీద కూర్చున్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరి గుండె భారమైంది. పంతులు గారు పూజ ప్రారంభించారు. బాబు, నేను చెప్పే మంత్రాలు చెప్పు అని చెప్పగానే ఆర్యవీర్ వెంటనే తల అడ్డంగా ఊపాడు. లేదు, నేను ఎవరి మాట వినను. మా అమ్మ చెప్తేనే వింటాను, మా అమ్మ చెప్తేనే చెప్తాను అన్నాడు. మీనాక్షి చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి, ఆర్య, పంతులు గారు ఎలా చెప్తే అలా చెప్పాలి నాన్న. అప్పుడు మాత్రమే నీకు బొమ్మ కొనిస్తాను అనగాని, సరే అమ్మా అని వెంటనే ఒప్పుకొని పంతులు గారు చెప్పిన ప్రతి మంత్రాన్ని చిన్న పిల్లాడిలా నెమ్మదిగా వల్లిస్తూ పూజ పూర్తి చేశాడు. కొద్దిసేపటి తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకురండి అని పంతులు గారు చెప్పగానే అవంతికాని తీసుకొని వచ్చారు. బంగారు జరి చీరలో నిండైన నగలతో, తల నిండా మల్లెపూలతో తల వంచుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న అవంతికాని చూసి మండపంలో ఉన్న వాళ్ళందరూ క్షణం పాటు మైమరిచిపోయారు. ఎంత అందంగా ఉందో, అచ్చం మహాలక్ష్మిలా ఉంది అని అందరూ ప్రశంసించారు. ఆమెని ఆర్యవీర్ ఎదురుగా పెళ్లిపీటలపై కూర్చోబెట్టారు. ఇద్దరి మధ్య అడ్డుతెర వేశారు. ఆర్యవీర్ ఆశ్చర్యంగా, అమ్మ, ఇదెందుకు పెట్టారు అని అడిగాడు. ఆ స్వరం, ఆ అమాయకత్వం అవంతిక మొదటిసారి విన్నది. ఆ మాట విన్న క్షణం ఆమె గుండెల్లో ఏదో తెలియని బాధ కలిగింది. మీనాక్షి నెమ్మదిగా, ఆర్య, ఇప్పుడేమీ మాట్లాడకూడదు, నేను చెప్పినట్టు సైలెంట్గా ఉండు అంది. సరే అమ్మా అని చిన్న పిల్లాడిలా తలూపాడు. అవంతిక మనసులో మాత్రం, ఇదేనా నా భర్త? నా జీవితం ఇక ఎలా ఉండబోతుంది అనే ఆలోచనలు పరుగు తీశాయి. ముహూర్త సమయం వచ్చింది. జీలకర్ర బెల్లం సిద్ధం చేయండి అని పంతులు గారు చెప్పగానే ఇద్దరి మధ్య ఉన్న అడ్డుతెర నెమ్మదిగా తొలగించారు. అదే అవంతిక మొదటిసారి ఆర్యవీర్ని చూసిన క్షణం. ఒక్కసారిగా ఆమె చూపులు అతనిపైనే ఆగిపోయాయి. దివ్య చెప్పింది నిజమే, ఇంత అందంగా ఉంటాడని నేను అస్సలు ఊహించలేదు అని మనసులో అనుకుంది. అతని కళ్ళల్లో అమాయకత్వం, ముఖంలో రాజసం, ప్రవర్తనలో మాత్రం చిన్నపిల్లాడి నిర్మలత్వం. చూడటానికి అతను సంపూర్ణమైన రాజకుమారులా ఉన్నాడు. మీనాక్షి ఆర్యవీర్ చేతిని పట్టుకొని, నాన్న, ఈ జీలకర్ర బెల్లం ఈ అమ్మాయి తల మీద పెట్టాలి అని చెప్పింది. ఆర్యవీర్ అలాగే చేశాడు. అవంతిక కూడా అతని తలపై జీలకర్ర బెల్లం ఉంచింది. వెంటనే ఆర్యవీర్ ఆశ్చర్యంగా, అమ్మ, ఈ అమ్మాయి నా తల మీద ఏదో పెట్టింది అన్నాడు. మీనాక్షి నవ్వుతూ, అలా అనకూడదు నాన్న, ఇప్పటి నుంచి ఈ అమ్మాయి నీ భార్య, నీతోనే ఉంటుంది, నీతోనే తింటుంది, నీతోనే మాట్లాడుతుంది, నీతోనే ఆడుకుంటుంది అని అంది. ఆర్యవీర్ కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందం మెరిసింది. నిజమా అమ్మా? రోజు నాతో ఆడుకుంటుందా? నువ్వు తప్ప నాతో ఎవరు ఆడుకోవడం లేదు కదా అని అమాయకంగా అడిగాడు. మీనాక్షి నవ్వుతూ, అవును నాన్న, కానీ నువ్వు మంచి బాబులా సైలెంట్గా ఉంటేనే, లేకపోతే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పింది. ఆ మాట విన్న ఆర్యవీర్ ఒక్కసారిగా భయపడి, వద్దమ్మా, నేను మంచి బాబులా ఉంటాను, నువ్వు చెప్పినట్టే వింటాను, తను వెళ్ళిపోవద్దు అన్నాడు. ఆ మాటలు విన్న అవంతిక కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. ఆమెకి మొదటిసారి ఆర్యవీర్ మీద జాలి, కరుణ, ఒక తెలియని బాధ కలిగింది. అప్పటికే పంతులు గారు ముహూర్త సమయం వచ్చిందని చెప్పడంతో మీనాక్షి తన కొడుకు చేతులని పట్టుకొని అవంతిక మెడలో పవిత్రమైన మాంగళ్యాన్ని 3 ముళ్లతో కట్టించింది. ఆ 3 ముళ్లతో ఇద్దరు జీవితాలు ఒక్కటయ్యాయి. కానీ ఆ బంధం ప్రేమతో మొదలు కాలేదు. ఒకరి హృదయం బాధతో, మరొకరి హృదయం అమాయకత్వంతో ప్రారంభమైంది. మరి ఆ బాధతో, అమాయకత్వంతో కూడిన మనస్సులు ఎలా ఒక్కటవుతారు, ముందు ముందు ఎలా ఉండబోతుంది అనేది మనం ఇంకా ముందు ఎపిసోడ్లలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.